ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన వైఫల్యం అసలు ఎవరికి వస్తుంది? దానికి ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉందా? అని దాని గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడాం గానీ, ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడదాం. అంగస్తంభన ఎప్పుడొస్తుంది? దానికి ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉందా? అంటే 30లో వస్తదా? 35లో వస్తదా? 50లో వస్తదా? 40 వస్తదా? చాలా కన్‌ఫ్యూజన్. ఇవాళ రేపు అబ్బాయిలు 28, 30 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళొచ్చి చెప్తున్నారు అంగం గట్టిగా పడట్లేదు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షనా? అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభన వైఫల్యం అంటే ఏంటి? అంగస్తంభన వైఫల్యం అంటే ఒకవేళ మీ అంగము మంచిగా స్టడీగా, గట్టిగా లేదనుకోండి. ఒకవేళ అది అంటే పెనిట్రేటివ్ సెక్స్ ఏదైతే చేస్తారో అంగం ఒకవేళ యోని లోపలికి వెళ్ళట్లేదు అంటే మీకు ఆ సమయంలో అంగస్తంభన వైఫల్యం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చినట్లే. అయితే ఇది ఇవాళ రేపు అబ్బాయిలకు యంగ్ ఏజ్‌లోనే వస్తుంది. దానికి వివిధ కారణాలున్నాయి. అంటే హస్తప్రయోగము, నిద్ర లేకపోవడం అవన్నీ ఉంటాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఏజ్‌లో వస్తుంది? అంగస్తంభన ప్రాబ్లము కామన్ ఏంటంటే ఏజ్ మీది ఎక్కువ అవుతూ ఉంటే దాని ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. యూజువల్లీ అంటే మనం చూసేదేంటంటే 50 తర్వాత వాళ్ళకు అంగస్తంభన వైఫల్యం, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. ఈ 50 ఏండ్ల తర్వాత వాళ్లకు ఎప్పుడైతే అంగస్తంభన వైఫల్యం, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందో ఆ సమయంలో మళ్ళీ కరెక్ట్ చేసేస్తే ఇంకా 5, 10 ఏళ్ల వరకు వాళ్ళకు ప్రాబ్లమ్ రాదు. మళ్ళీ వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఎలా ఉంటారో వాళ్ళు అలా అయిపోతారు. ఈ యునాని మెడిసిన్స్ వాడడం వలన. అది ఎలా పనిచేస్తాయి? అది కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు చూడండి ఈ యంగ్ ఏజ్‌లో ఎవరైతే వస్తున్నారో అంగం గట్టిగా పడట్లేదు, అంగస్తంభన వైఫల్యం అయిపోతుందంటే ఇట్ ఇండికేట్స్ ఇదేం చెప్తుందంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ ఉండదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎవరికైనా సరే రావచ్చు. ఏ పర్సన్‌కైనా రావచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ ఉంటుంది. యూజువల్లీ ఒకవేళ ఒక 30 ఇయర్స్ అబ్బాయి ఒకవేళ చాలా అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువున్నాయి. ఇనెక్టివిటీ లేదు. ఒకటే దగ్గర కూర్చొనున్నాడు. హ్యాబిట్స్ మంచిగా లేవు. ఒకవేళ అదే 55 అతనుంటాడు. అతను మంచి డైట్ తీసుకుంటున్నాడు. మంచిగా నిద్రపోతున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడంటే అతను అతనికి ఈడీ ప్రాబ్లమ్ రాదు. ఇతనికొస్తుంది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మీరు చేంజ్ చేసుకుంటారో అప్పుడు ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయిలు 30లో ఎందుకొస్తుందంటే వీళ్ళు హస్తప్రయోగం ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు బూతు సినిమాలు, పోర్న్ మూవీస్ చూసి రాత్రంతా నిద్రపోవట్లేదు. వీళ్ళు మంచి డైట్ తీసుకోవట్లేదు. వీళ్ళు టైమ్ టు టైమ్ డైట్ అంటే టైం ప్రకారం తీసుకోవట్లేదు. దీని వలన ఏమవుతుందంటే వాళ్ళకు అగైన్ ఈ వీక్లీ అంటే పిజ్జాలు, పబ్‌లు అంటే వీకెండ్‌లు అవన్నీ మందులు అవన్నీ తాగి వాళ్ళు మొత్తము వాళ్ళ హెల్త్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. డెఫిషియన్సీస్ అవుతున్నాయి. వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాడీలో చాలా తగ్గిపోతున్నాయి. అధిక బరువు ఎక్కువ అవుతుంది. పొట్ట ఎక్కువ అవుతుంది. దాని వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువవుతుంది. ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్‌లో కన్వర్ట్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ అనేది మళ్ళీ మీకు అంటే ఫీమేల్ హార్మోన్ అది ఎరెక్షన్స్ రావు. టెస్టోస్టెరాన్ తగ్గిపోతే. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. సో, ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మీరు మీ లైఫ్ స్టైల్ మంచిగా పెట్టండి. ఇప్పుడు 50 తర్వాత ఏమవుతుందంటే యూజువల్లీ చూసేదేంటంటే 28 ఇయర్స్ పైన పీక్ పైన ఉంటుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అక్కడి నుంచి డిప్ అవుతూ 50 వరకు వచ్చిన వరకు జీరో అయిపోతాయి. అందుకే ఆ సమయంలో కొంచెం ఈ డైట్స్ పెంచాలి. ఒక రకంలో చూసాము. ఒక ఇంట్రెస్టింగ్ కేస్ నేను చెప్తాను. ఒక పేషెంట్ ఉన్నారు. అంటే అతను సీరియస్ కండిషన్‌లో ఉండడం వలన అతనికి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ చేసి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్ ఉండే. అతనికి కొంచెం వేరే వేరే లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఉండే. ఆహ్, గ్యాస్ట్రిక్‌లో ఏదైనా అంటే గ్యాస్ట్రైటిస్ ఉండే సివియర్. నేను మాట్లాడేది యూజువల్లీ 75 ఏజ్ గ్రూప్ వాళ్ళు. అది సివియారిటీతో బయటికొచ్చి రావడం వలన సడన్‌లీ అతను మంచిగా అవుతూ అంటే ఏమవుతుందంటే అతనికి కోరికలు ఎక్కువైపోతున్నాయి. అంటే అమ్మాయిని చూసిన తర్వాత కూడా అంటే అతనికి అట్రాక్షన్ వస్తుంది. 75 ఏజ్ వాళ్ళకు. ఇది అంటే హ్యాపీగా ఉన్నప్పుడు. హార్మోనల్ ఫ్లష్ ఇక్కడ హార్మోనల్ చేంజెస్ ఎక్కువవుతున్నాయి అతని బాడీలో. అంటే వేరే స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ తగ్గిపోతున్నాయి. ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువైపోతుంది. ఆ ఏజ్‌లో. ఏం చేయకుండా ఏంటి అంటే అతను ఎక్కువగా ఎరెక్షన్స్ అంటే కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఎరెక్షన్స్ అయితే రావట్లేదు కానీ కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఏమవుతాయంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో బాడీలో ఎప్పుడైనా సరే
ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అంగం గట్టిగా మంచిగా ఉండాలి. సాలిడ్ 1/2 kg వెయిట్ ఒకవేళ అంగం టాలరేట్ చేయాలి అంటే దానికి మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన ఉండాలి. ఒకవేళ అవి తగ్గాయి అనుకోండి మీకు ప్రాబ్లం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే. ఇప్పుడు మనం చూసాము యంగ్ ఏజ్లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ చాలామందిగా ఒక కపుల్ నా దగ్గర వచ్చారు, ఇద్దరు కలిసి కూర్చున్నారు. వాళ్ళకు 50, అబ్బాయికి ఏజ్, అమ్మాయికి 45. అంటే వాళ్ళిద్దరు వచ్చారు, కూర్చున్నారు. నాకు ఇలా ఉంది. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే సరే ఇది ఇంతే కదా, ఇక అయిపోయింది కదా, ఏజ్ అయిపోయిందని నేను అనుకున్నాను. అయితే ఈమె మీ వీడియో చూసింది, లేదు మనం వెళ్దాం, సార్తో కలుద్దాము. అయితే ఎప్పటి వరకు అంటే 75 వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్నారంట అని వచ్చారు. అయితే వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడారు. అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఆ ఏజ్ కాదు రిటైర్మెంట్‌ది మీది. మీరు ఇంకా హెల్తీ ఉండాలి. మీకు ఎక్కువ ఇంకా బ్రతకాలంటే మీకు ఇంకా మీరు మంచిగా సెక్స్‌లో పాల్గొనాలి. ఇంకా మంచిగా మీరు ఆహ్, యు అంటే పెర్ఫార్మ్ చేయాలి. మీ హెల్త్‌ని మంచిగా పెట్టుకోవాలి. సో, అతనితో మాట్లాడిన తర్వాత అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత, అమ్మాయితో మాట్లాడిన తర్వాత, ఇద్దరితోని మాట్లాడిన తర్వాత ఏం అంటే డెసిషన్‌కి నేనొచ్చానంటే, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మంచిగుంది. కానీ వాళ్ళు కావాలి. ఇద్దరి మధ్యలో వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళకు కలవాలని ఉంది. కానీ వాళ్ళకు ఏమైందంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, ఇప్పుడు అతను 50, అమ్మాయి 45. లాస్ట్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి వాళ్ళసలు ప్రతి క్రీడలో సెక్స్‌లో కలవాలని వాళ్ళిద్దరి మధ్యలో అస్సలు లేదు. వాళ్ళిద్దరూ అస్సలు అంటే ఇంట్రెస్టే తీసుకోలేదు. వాళ్ళిద్దరూ అబ్బాయిలు వాళ్ళ పిల్లలు ఏవైతే ఉంటారో వాళ్ళకు చదివించడము, కాలేజు, స్కూలు దాంట్లోనే బిజీ ఉండే. అయితే దీంట్లో చాలా వాళ్ళు అంటే గమనించలేదు. అంటే ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అంటే చాలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఒక 2, 3 నెలల వరకు అసలు కలవకపోతుండే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు అతిగా ఒకవేళ సెక్స్ చేసినా మీకు ప్రాబ్లమ్ వస్తది. ఒకవేళ మీరు కలవకపోతే కూడా మీకు ప్రాబ్లమ్ వస్తది. అంటే వీక్‌నెస్ ఎప్పుడొస్తది? ఒకవేళ మీరు రోజుకు 2 సార్లు, 3 సార్లు చేస్తున్నారంటారు చాలామంది. అది ముందుకు పోయి బండి ఆగిపోతుంది. అంటే ఒక 28 ఇయర్స్, 30 ఇయర్స్‌లో అతను స్టార్ట్ చేశాడనుకోండి. ఒక 35 ఇయర్స్, 40 తర్వాత ఇక అతను అసలు ఏం చేయలేకపోతాడు. అది వీక్‌నెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ అస్సలు చేయలేదనుకోండి, 5 నెలలు, 6 నెలలు అసలు సెక్స్‌లోనే కలవలేదనుకోండి, అతనికి కూడా మెల్లిమెల్లిగా నిదానంగా వీక్‌నెస్ వచ్చేస్తుంది. ఇది బ్యాలెన్స్ పెట్టుకోవాలి. వీక్లీ ట్వైస్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ అసలు పార్టిసిపేట్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ అసలు కలవలేదు. ఒక 5, 6 ఇయర్స్ వరకు అసలు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడు పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు కలుద్దాము, ఇప్పుడు మంచిగా మనము అంటే ఇంటిమేట్ అవుదాము అంటే ఎక్కడవుతది? ఇతనికి అంగం గట్టిగా పడట్లేదు. అమ్మాయి కోరికలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇలాగా ఈ ఇబ్బందులు వస్తుంటాయి. సో, 50 తర్వాత గూడా అంటే యంగ్ ఏజ్ లాగా మంచిగా ఫిట్ ఉండాలి, ఎరెక్షన్స్ ఉండాలి, మళ్ళీ ఆ ఎనర్జీ రీగెయిన్ చేసుకోవాలంటే యునాని మందులు. ఈ యునాని మందులతో మీరు మంచిగా మళ్ళీ హెల్తీగా ఉండొచ్చు. మళ్ళీ మీ యంగ్ ఏజ్‌లో ఎలా మీ అంగం గట్టిగా పడుతుండే, ఎలా మీ టైమింగ్ ఉంటుండే, మీరు ఎలా అంటే బెడ్‌రూమ్‌లో రచ్చ చేస్తుండే, అలాంటి మళ్ళీ డేస్ వాపస్ మీరు తీసుకురావచ్చు. ఈ మెడిసిన్స్ వాడండి. దీంతో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది డైటరీ మెడిసిన్స్. మీకు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీ లైంగిక శక్తి మళ్ళీ వస్తుంది. మీ టైమింగ్ మంచిగా అవుతుంది. సో వ్యూవర్స్, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.